హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఇంక ఈరోజు వీడియో ఏంటంటే, నేల మీద పడుకొని శృంగారం చేయొచ్చా, అలా చేస్తే అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారు ఏంటి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మీకు నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక నాకు మాతో మాట్లాడాలి అనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ కాల్ మీ ఫర్ యాప్ అని టైప్ చేస్తే సో అక్కడ కాల్ మీ ఫర్ యాప్ వస్తుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత సో సర్చ్ బార్లోకి వెళ్ళి నా ఐడిని అంటే రాజీ 1133@CM4 అనమాట. ఈ ఐడి కనుక సెర్చ్ చేస్తే అక్కడ కనిపిస్తుంది నా ప్రొఫైల్ పిక్ అనేది. దానిపైన టచ్ చేస్తే సో మీకు కాలింగ్ బటన్ అనేది ఆప్షన్ వస్తుంది. దానిపైన టచ్ చేస్తే కనుక నాకు కాల్ అయితే వస్తుందన్నమాట. సో కొంతమంది అడిగారు ఎలా ప్రాసెస్ ఏంటి అని చెప్పి, అందుకోసం ఈరోజు క్లియర్ కట్గా చెప్పాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఏంటంటే, నేల మీద పడుకొని శృంగారం చేయొచ్చా అంటే చేయకూడదండి. ఎందుకు అంటే రీజన్ కూడా మీకైతే చెప్తాను. సో నేల మీద పడుకున్నప్పుడు అమ్మాయికి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కావచ్చు, లేకపోతే బాడీ మొత్తం కావచ్చు కొద్దిగా మంటగా, పెయిన్‌గా ఉంటుంది. ఎందుకు అంటే సో వాళ్ళు ఇంటర్ కోర్స్ చేస్తున్న టైంలో వాళ్ళపైన ఎలాంటి డ్రెసెస్ ఏమీ ఉండవు కాబట్టి సో బోన్స్ అంతా కూడా నేలకి ఆనుకొని నొప్పిగా అనిపిస్తూ ఉంటుందనమాట. అంటే ఒత్తుకుంటూ ఉంటాయి కింద. అవి ప్రెజర్ వల్ల ఏంటంటే, అంటే అమ్మాయి కింద నుండి అబ్బాయి పైనుండి ఫోర్స్‌గా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సో ఆ ఫోర్స్‌నెస్‌కి కింద బోన్స్ అంతా కూడా తగులుతూ ఉంటాయి కాబట్టి అమ్మాయి అస్సలు సపోర్ట్ అయితే చెయ్యదు. ఎందుకంటే తనకి పెయిన్‌గా ఉంటుంది. అలాగే లెగ్స్ పైకెత్తి మీరు ఇంటర్ కోర్స్ చేస్తున్న టైంలో సో కింద నొప్పి ఉంటుంది కాబట్టి అలా కూడా పైకైతే వెత్తరనమాట. అంటే కాళ్ళు పైకి ఎత్తను కూడా ఎత్తరనమాట. అలా కూడా మీకైతే సపోర్ట్ చేయరనమాట. సో ఇంకా అబ్బాయి చేయడానికి కూడా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే సో తనకి మోకాళ్ళు తగలడం కావచ్చు, మోకాలు నొప్పులు కావచ్చు, ఇలాంటివి అయితే వస్తాయన్నమాట నేల మీద పడుకొని. ఇంకా ఆ అమ్మాయితో ఇంటర్ కోర్స్ చేసినప్పుడు అమ్మాయికి ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట నేల మీద పడుకొని శృంగారం చేస్తే. అంత కంఫర్ట్ ఉండదు. ఎప్పుడైతే అమ్మాయికి కంఫర్ట్ అనిపిస్తుందో అప్పుడు తను ఫ్రీగా మీకు సపోర్ట్ చేస్తుంది. కాళ్ళు పైకి లేపడం కావచ్చు, మిమ్మల్ని హగ్ చేసుకోవడం కావచ్చు, తనకి మూడ్ రావడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేస్తుందనమాట. తనకు అసలు కంఫర్టే లేనప్పుడు తను అస్సలు సపోర్ట్ అయితే చేయదనమాట. ఇంకా కొంతమంది చాప మీద చేసుకుంటూ ఉంటారు. చాప మీద చేసుకున్నా సరే అలానే ఉంటుందన్నమాట. సో చేసే వాళ్ళకి కంఫర్ట్ అనిపించినా సరే ఆ కిందున్న అమ్మాయికి అస్సలు కంఫర్ట్ అయితే అనిపించదు. దానివల్ల వాళ్ళకి అప్పటికప్పుడే పెయిన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అసలు శృంగారానికి ఇంకొకసారి అసలు ఒప్పుకోరనమాట. కాబట్టి ఏంటంటే, నేల మీద పడుకొని అసలు శృంగారం అయితే చేయొద్దు. యూజ్ చేస్తే కొన్ని ఇప్పుడు కొత్తగా వచ్చినవంటి చిన్న చిన్న బెడ్స్ కావచ్చు, లేకపోతే కింద పడుకోవడానికి ఉపయోగించే బెడ్స్ కావచ్చు. జస్ట్ కొన్ని అయితే ఒక 6000, 5000, కొన్ని అయితే ఒక 1000 రూపీస్ కూడా వచ్చేటువంటి చిన్న చిన్న బెడ్స్ అయితే ఉన్నాయి. అలాంటివి యూజ్ చేయండి. అలాంటివి చేస్తే ఏంటంటే అమ్మాయికి బాడీకి బాగా మెత్తగా తగులుతుంది కాబట్టి మీరు ఎలా చేసినా సరే ఓపికగా ఉంటుంది. మీకు సపోర్ట్ చేస్తుందనమాట. ప్రెజర్ తన పైన పడుతున్న కొద్దీ తన బాడీ కొద్దిగా కిందకెళ్తాది కాబట్టి వెళ్ళినప్పుడు కింద అంటే స్మూత్‌గా ఉంటుంది కాబట్టి తనకి హ్యాపీగా ఉంటుంది. అలా కాకుండా కింద నేలపైన అంటే ప్లెయిన్‌గా ఉంటుంది కాబట్టి అది తరగడం వల్ల బ్యాక్‌కి సపోర్ట్ చేయదనమాట. కాబట్టి మొత్తానికి ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు మాత్రం అస్సలు కింద అయితే చేయొద్దు. బెడ్ పైన చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మాత్రం అమ్మాయికి హ్యాపీ ఎక్కువ ఉంటుంది. అలాగే అబ్బాయికి కూడా ఏంటంటే కంఫర్ట్ ఉంటుందన్నమాట. ఫైనల్‌గా వీడియో ఇది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.